ప్లేస్ ఉందా ఇక్కడ? ఇక్కడ క్యూ పెట్టేందుకు ప్లేస్ ఉందా ఇక్కడ? ఏం పేరండి మీ పేరు? యూసుఫ్ గారు. థ్యాంక్ యూ. ఇక్కడ క్యూ పెట్టేందుకు లైన్ ఉందా మీకు? ప్రాపర్గా ప్లేస్ ఉందా? ఉన్నదా ఇక్కడ ప్లేస్ ఉందా మీకు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కలెక్టర్ గారికి? ఏంటండి ప్లేస్ అలాట్ చేయాలని చెప్తున్నారా? ధన్యవాదాలు. ఏం పేరండి మీ పేరు? ఏం పేరు మీ పేరు? ఏం పేరండి? రవీందర్ గారు. ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ ఏజెంట్. మీకు ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్నదా నిలబడేందుకు? బాగా ఇబ్బంది ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నా కలెక్టర్ గారికి? కరీంనగర్లో ఉన్నప్పుడే బాగుండేది. కరీంనగర్లో ఉన్నప్పుడే బాగుండేదా? ఏం చేస్తారండి మీరు? స్టూడెంట్. ఏం పేరు మీ పేరు? హిమశేఖర్ గారు. సార్ మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు కదా క్యూలో, ఈ ప్రాపర్ వేనా ఇది నిలబడడం? ఎట్లా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎండలు నిలబడి ఉన్నారు మీరు ఇక్కడ. ప్రాపర్ వే అంటే వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ప్రాపర్ వే అని మీరు కలెక్టర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఫెసిలిటీ తక్కువ ఉంది, ప్లేస్ తక్కువ ఉంది, లోకల్ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి బర్త్డే తప్పనిసరి వర్క్లో మేము ఇక్కడ నిలవడం జరిగింది. ఏం పేరండి మీ పేరు? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి గారు. ఏం చేస్తారు మీరు? ఎంప్లాయ్ అండి. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది కదా మీకు? ప్రాపర్ నిలబడేందుకు క్యూ పెట్టేందుకు మీ జాగలేదు కదా ఇక్కడ? ప్రతిరోజు ఇలానే ఉంది ఇక్కడ? ఇక్కడ ఒకటి మళ్ళా ఏది సరిగ్గా లేదు. ఒక మనం జిరాక్స్ తీసుకోవాలనుకుంటే 10 రూపాయలు తీసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు మీరు కరీంనగర్లో ఇప్పుడు ఇంతకుముందు ఆఫీస్ ఉండే కదా అక్కడ, దానికి దీనికి పోలికలు ఉంటే ఏది బాగుండేది? కరీంనగర్ బాగుండేది? కరీంనగర్ బాగుండేది. ఇక్కడ ఇంత దూరం వెయిటింగ్ చేసుకుని మీరు అందరు కలిసి ఒక చిన్న నా ఒక విజ్ఞప్తి అండి, ఏదన్నా ఏ ముత్తం అంత లేకున్నా కానీ కనీసం కవర్ లేకున్నా కానీ మళ్ళీ రిటర్న్ పోయి రావాలంటే ఒక జిరాక్స్ పెద్దగా. సరే మీరు ఇప్పుడు ఒక పని చేస్తారా? నేను ఒక వైట్ కాగితం తీసుకొస్తాను, మీరు అందరు సంతకం పెట్టిస్తారు. దాని కలెక్టర్ గారికి నేను పిటిషన్ పెడతాను. ఇది పెట్టిస్తాం సార్. ఏం చేస్తాం? ధన్యవాదాలండి.